రైల్వే కోడూరులో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యటించారు. అక్కడ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి సారిస్తామని కలెక్టర్ చెప్పారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆఫీసులకు నేమ్ బోర్డ్స్ మార్చామని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆపరేషన్ లో ఉంటారు అన్ని మార్కెట్ ప్రెసిడెంట్ నమస్కారం. అది వాళ్ళ మ్యాపింగ్ చేస్తాం చూసుకుంటాం ఈ జిల్లా. జిల్లాల పునర్విభజన ఎక్సర్సైజ్ టేకప్ చేసి ఈ రోజు నుంచి రైల్వే కోడ్ నియోజకవర్గంలోని పూర్తిగా 5 మండలాలు కూడా తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. నిన్న రాత్రి గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 31 తారీఖు 2025 నుంచి కూడా రైల్వే కోడ్ నియోజకవర్గం తిరుపతి జిల్లాలో భాగం కానుంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఆల్రెడీ అన్ని రైల్వే కోడ్ నియోజకవర్గంలో సుమారుగా 76 సచివాలయాల్లో, అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆఫీసెస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ముందుగా అక్కడ జిల్లా పేరు, రెవెన్యూ డివిజన్ కూడా తిరుపతి రెవెన్యూ డివిజన్ కిందకి వస్తుంది, వీటన్నిటిని కూడా మార్చమని చెప్పుకున్నాము. అదేవిధంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఉంటారో జిల్లా అధికారులకు కూడా ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి ఇమీడియట్గా మొత్తం ఫైల్స్ అన్నీ కూడా టేక్ ఓవర్ చేయమన్నాము. ఈ రోజు నుంచే పూర్తిగా మొత్తం యంత్రాంగం కూడా, తిరుపతి జిల్లా యంత్రాంగం కూడా రైల్వే కోడ్కి సంబంధించి మొత్తం పూర్తిగా ఈ రోజు నుంచే పనులు స్టార్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. మనందరికీ తెలిసిందే, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ 5 మండలాలు కూడా మనకు తిరుపతి జిల్లాకి రావటం, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎన్నో సంవత్సరాల ప్రజల ఆకాంక్ష మేరకు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సలహా సూచనల మేరకు మనకు ఈ నియోజకవర్గం అంతా కూడా తిరుపతి జిల్లాకి రావడం, ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా సంతోషం వ్యక్తం చేశారని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి, మిగతా అధికారులతోటి మేము సమన్వయపరుచుకుంటూ ఎక్కడ ఎటువంటి ఈ కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వచ్చింది కాబట్టి అటువంటి సమస్యలు ఏం రాకుండా అతి త్వరలోనే మొత్తం సాధారణ స్థితికి తీసుకొచ్చేసి యంత్రాంగం అంతా పూర్తిగా కోఆర్డినేట్ చేసుకుని చేసే విధంగా కూడా ఆల్రెడీ ఇదివరకే ఈరోజు మధ్యాహ్నమే అందరూ జిల్లా అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటితో ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులు గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పరంగా కానీ ఇతరత్ర సమస్యలు ఏమున్నాయో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షల మేరకు ఏమేమి అభివృద్ధి పనులు ఆకాంక్షిస్తున్నారు వాటన్నిటి కూడా తెలుసుకోవడం జరిగింది. మనకు అతి త్వరలోనే ఏదైతే రేణిగుంట కడప నేషనల్ హైవే కూడా ఆల్రెడీ
ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా అయిపోయి వచ్చే 2-3 నెలల్లోనే ఆ పనులు కూడా మనము స్టార్ట్ చేసుకోబోతున్నాం. అది వచ్చిన తర్వాత నియోజకవర్గం తిరుపతి జిల్లాకి ఇంకా ట్రావెల్ టైం కూడా తగ్గిపోతుంది. ఇంకా ప్రజలందరికీ కూడా తిరుపతి పట్టణం కూడా చాలా తక్కువ టైంలోనే వాళ్ళు చేరుకోగలుగుతారు. అదేవిధంగా మనకి ఆల్రెడీ తిరుపతి జిల్లాలో ఇప్పటికే సుమారుగా 38% ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ నియోజకవర్గం చేరడంతో తిరుపతి జిల్లా ఫారెస్ట్ కవర్ సుమారుగా 40% దాటుతుంది. స్టేట్లోనే సెకండ్ హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉంటుంది. కానీ దాంతోపాటు దాంతో వచ్చే సమస్యలు కూడా మనకు ఉన్నాయి. అవన్నీ కూడా మనము అతి త్వరలోనే పరిష్కారం చేసుకుంటాము. కొంచెం వెనకబడిన నియోజకవర్గం కాబట్టి ఈ 5 మండలాల్లో ఏదైతే కనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబులవారిపల్లి అండ్ రైల్వే కోడ్ ఇవన్నీ కూడా 5 మండలాల్లో ఆయా సమస్యలన్నీ కూడా ముందున్నటువంటి